ఓకే. ఓవర్. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి కథమకృత పుణ్యః ప్రభవతి దుర్లభం త్రయమేవైతత్ దుర్లభం త్రయమేవైతత్ దేవానుగ్రహేతుకం దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః మహాపురుష సంశ్రయః. జగద్గురు శంకరాచార్యుల వారు మోక్ష హేతువులు గురించి చెబుతూ ఉన్నాడు. ఇది వరకు చెప్పినప్పుడు ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని చెప్పన్నారు. కోటి జన్మల్లో 100 కోట్ల జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఉంటే గాని మనకు ముక్తి లభించదు అని చెప్పన్నారు. ముక్తి లభించదు అంటే దీని అర్థం ఏమిటంటే ముక్తి లభించాలి లేదా ముక్తిని పొందాలి అనేటువంటి ఆలోచనే కలగదు అని అర్థం. దాని పరిచయమే లేకుండా జీవితం అయిపోతుంది. కేవలం సాధారణమైనటువంటి జీవిత అవసరాలని గడుపుకుంటూ మోక్షం అనేది తెలియకుండా జీవితాన్ని గడిపేసి ప్రాణాలు వదిలేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎంతో కొంత పుణ్యం ఉంటే తప్ప పుణ్యైర్వినా పుణ్యం లేకపోతే అరే మోక్షానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు అని. అందుకే దానికి పొడిగింపుగా ఏం చెప్తున్నారంటే దుర్లభం త్రయమేవ ఏతత్ ఏతత్ త్రయం దుర్లభం. ఈ మూడు చాలా కష్టమైనటువంటి ఈ మూడు దుర్లభమైనటువంటివే. లభించడం అంటే దొరకడం, దుర్లభం అంటే దొరకవు అని అర్థం. దొరకవు అంటే పూర్తిగా దొరకవు అని కాదు. దుర్లభం అంటే పూర్తిగా దొరకవు అని కాదు, కష్టపడితే దొరుకుతాయి అని దాని అర్థం. ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. అంటే కొన్ని పూర్తిగా దొరకనటువంటి ఉంటాయి, ఏం చేసినా దొరకనటువంటివి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి కుందేలు కొమ్ము అని చెప్పన్నాం అనుకోండి, కుందేటికి కొమ్మే లేదు, అది ఎంత ప్రయత్నం చేసినా దొరకదు. కాబట్టి లేని దాన్ని గురించి ప్రయత్నం చేస్తే దొరకదు. ఉన్నదాన్ని గురించి మన దగ్గర లేని దాని గురించి అంటే అది ప్రపంచంలో ఉండాలి, మనకు లేకుండా ఉండాలి. దానికోసం ప్రయత్నం చేసినప్పుడు అది దొరుకుతుంది. అట్లాంటి దాన్ని ఏమంటాం? దుర్లభం అని అంటాం. అది దుర్లభం అయినటువంటిది అంటే పూర్తిగా దొరకదని కాదు, చాలా ప్రయత్నం చేస్తే అప్పుడు దొరుకుతుంది అని అర్థం. ఏందది?
అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అని అంటే 3 ఉన్నాయి అని చెప్పన్నాడు. ఈ లోకంలో 3 ఉన్నాయి దుర్లభమైనటువంటివి. అయితే దుర్లభమైనటువంటి ఏం చెప్పుకున్నాం మనం? ప్రయత్నం చేస్తే లభిస్తాయి అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఆ ప్రయత్నానికి ఏం పేరు పెట్టారంటే దైవానుగ్రహ హేతుకం అని చెప్పాను. దైవానుగ్రహం వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల ఈ 3 దొరుకుతాయి అని చెప్పన్నాడు. ఈ భగవంతుని అనుగ్రహానికే ప్రయత్నం అని పేరు ఇక్కడ. మనం ప్రయత్నం చేస్తే దొరుకుతాయి అని చెప్పి అనుకున్నాం కదా, ఆ ప్రయత్నానికి పేరే దైవానుగ్రహం. దైవీ లక్షణాల్లో ఏమిటంటే ఒక మనిషి ప్రయత్నం చేయడం కూడా దైవీ లక్షణం. సోమరిగా ఉండడం ఆసురీ లక్షణం. ప్రయత్నశీలుడై ఉండడం దైవీ లక్షణం. కాబట్టి ప్రయత్నం చేస్తే మనకు 3 లభించేటువంటి అవకాశం ఉంది. ఏంటవి? మనుష్యత్వం, మానవుడుగా జన్మించడం. దీనికి మనం ఇప్పుడేం ప్రయత్నం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మానవులుగా పుట్టిపోయినాం కాబట్టి. దీనికి పూర్వజన్మల్లో చేసినటువంటి, అంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టే పుణ్యైర్వినా లభ్యతే అని. కాబట్టి ఆ పుణ్యం వల్ల మనకు మనుష్యత్వం వచ్చింది. దాని వెనకాల కూడా ఏముంది? ఎంతో పుణ్యం ఉంది. ఎన్నో జన్మల పుణ్యాన్ని పెట్టుబడిగా పెడితే మానవ జన్మ కలిగింది, మనుష్యత్వం వచ్చింది. మనుషుడు అంటే మను అంటే బ్రతకడం అని అర్థం. బ్రతకడం అంటే ఏంటి అర్థం? సార్థకంగా బ్రతకడం అని అర్థం. సార్థకంగా బ్రతకడం అంటే ఏమిటి? నిష్ప్రయోజనంగా జన్మాన్ని గడిపేయకుండా ప్రయోజనవంతంగా బ్రతకడం అని అర్థం. అంటే సమస్త జీవరాశుల్లో ప్రయోజనవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాడు మానవుడు ఒక్కడే అని అర్థం. ఏమిటా ప్రయోజనం అంటే అది ధర్మం కాదు, అర్థం కాదు, కామం కాదు, మోక్షము. అదే ప్రయోజనం, అది పరమ ప్రయోజనం. ఈ ధర్మార్థ కామాలు అనే 3 మిగిలినన్నింటికీ ప్రయోజనాలే. అన్ని జీవులకు వాటికో ధర్మం ఉంటుంది, అది పాటిస్తూ ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ప్రయోజనాలను అది పొందుతూ ఉంటుంది, దాని కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది, దాని సంతానాన్ని అది ఉత్పత్తి చేస్తూ, ఇవన్నీ సహజమైనటువంటివి. ఇది సాధారణమైనటువంటి జీవితం. ప్రయోజనవంతమైనటువంటి జీవితం అంటే ఏమిటి? అది తనకు గాని లేదా సమాజానికి గాని ఉపయోగపడేటువంటిది ప్రయోజనం. ప్రయోజనం అంటే ఉన్నదానికంటే కొంత ఎక్కువ లాభాన్ని లేదా మేలును చేకూర్చేటువంటిది అని అర్థం. దానికి ప్రయోజనం అని పేరు. ప్రయోజనం అంటే లాభం, ఏదో ఒక లాభం ఉండడాన్ని ప్రయోజనం అంటారు. కాబట్టి ఈ జన్మ లభించినందుకు దీనికి ఒక లాభం ఉండాలి. మానవుడిగా పుట్టినందుకు ఒక లాభం ఉండాలి. మానవుడిగా పుట్టినందుకు అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి జీవాత్మ వాసాంసి జీర్ణాన్ని అని అన్నట్లు అనేకమైనటువంటి శరీరాన్ని ధరిస్తూ వచ్చింది. ఈ శరీరాన్ని ధరించినప్పుడు ఈ శరీరానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మిగిలిన ఉపాధులకు లేదా శరీరాలకు లేనటువంటి ప్రత్యేకతలు మానవ శరీరానికి ఉన్నాయి. ఆ మానవ శరీరానికి ప్రత్యేకతలు ఉన్నటువంటి కారణం చేత ఈ శరీరం ద్వారా ప్రత్యేకమైనటువంటి లాభాన్ని పొందాలి, దాన్నే ప్రయోజనం అంటాం. ఆ ప్రయోజనాలు కూడా ఏమిటి? సామాన్య ప్రయోజనాలు కాదు, పరమ ప్రయోజనంగా ఉండాలి. ధర్మ అర్థ కామాలు సామాన్య ప్రయోజనాలు, మోక్షం ఒకటే పరమ ప్రయోజనం. అందువల్ల అది దైవానుగ్రహం వల్ల లభించింది అని మనం భావించాలి.
దైవానుగ్రహం వల్ల ఈ శరీరం లభించింది. లభించిన తర్వాత ఇంకేం ఉండాలి? ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక ముముక్షత్వం. ముముక్షుత్వంలో మోక్షాన్ని పొందాలనేటువంటి కోరికే ముముక్షుత్వం అని అనుకున్నాం కదా. ఇందులో మరి ఇది కూడా కోరికే కదా. అయితే మిగిలినటువంటి కోరికల వల్ల బంధం కలుగుతుంది, ఈ కోరిక వల్ల బంధం కలగదు. అది తేడా. సరే, ముముక్షుత్వం అంటే ఏమిటి అంటే విడుదల పొందడం. దేని నుంచి విడుదల పొందుతావు? మనకు వెంటనే దేన్ని పోగొట్టుకోవాలనిపిస్తుంది అంటే దుఃఖాన్ని పోగొట్టుకోవాలని అనిపిస్తుంది. దుఃఖాన్ని పోగొట్టుకోవాలని అనిపిస్తుంది. దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అనేదే ముముక్షత్వం. అసలు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అనేది తెలిస్తే కదా ఎలా పోగొట్టుకోవాలో తెలిసేది. దుఃఖం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. ఏమిటా అజ్ఞానం? నేను అనేకమైనటువంటి శరీరాల్ని మారుస్తూ మానవ శరీరంలోకి వచ్చా. కానీ ఏమనుకుంటున్నాను? ఈ మానవ శరీరంతో తాదాత్మ్య సంబంధాన్ని పొంది నేను మనుష్యుడను అని అనుకుంటూ ఉన్నాను. నేను మనుష్యుడను అని అనుకున్నటువంటి కారణం చేత ఈ శరీరానికి సంబంధించి ఏవైతే ప్రారబ్ధ కర్మలు అనుభవించాల్సి ఉన్నాయో అవన్నింటినీ నేనే అనుభవిస్తున్నాననే భావన ఉంది. శరీరానికి సంబంధించినటువంటి ప్రారబ్ధం శరీరం అనుభవిస్తూ ఉంది, నేను దానికి సాక్షిగా ఉన్నాను అనేటువంటి జ్ఞానం మనకు కలగనంత వరకు శరీరానికి కలిగేటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలు మన దుఃఖాలుగానే ఉంటాయి. అంటే ఈ శరీరానికి జీవాత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకోవడమే ముముక్షుత్వము. అంటే మరణం ద్వారా లభిస్తుంది కదా అని అంటారే. మరణం ముముక్షుత్వం కాదు, మరణం మోక్షం కాదు. ఎందుకు మరణం మోక్షం కాదంటే మరణం తర్వాత తిరిగి జన్మ ఉంటది. అందువల్ల మరణం ఎప్పుడు మోక్షం కాదు. మోక్షం అంటే ఏమిటంటే ఇక అక్కడికి మనం ఒక పాత్రలో వేసి విత్తనాలను వేయించేస్తే ఆ తర్వాత అవి ఎలా మొలకెత్తవో ఆ విధంగా మన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నింటినీ జ్ఞానం అనేటువంటి అగ్నిలో వేసి వేయించేయాలి. ఆ తర్వాత కర్మలు మొలకెత్తవు. కర్మలు మొలకెత్తవు అంటే అర్థం ఏమిటి? జన్మలు రావు. కాబట్టి జన్మ రాహిత్యాన్ని పొందడానికే మోక్ష స్థితి అని పేరు. జన్మ రాహిత్యాన్ని పొందడం అంటే కర్మలను సున్నా చేసుకోవడం, జన్మరాహిత్య స్థితి వస్తుంది. కర్మలను సున్నా చేసుకోవాలంటే ఏం చేయాలా అనేదే ఆ వివేకానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని మనం ఈ గ్రంథంలో మనకు జగద్గురువులు చెప్తూ ఉన్నారు. అందువల్ల ముముక్షుత్వం అనేటువంటిది ఒక వివేకం ద్వారా, ఒక వివేచన ద్వారా మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఈ దుఃఖాన్ని మనం పోగొట్టుకోవాలి, ఈ దుఃఖం మనకు శాశ్వతంగా దూరం కావాలి, నిరతిశయమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలి అనేటువంటి ఆకాంక్షకే ముముక్షుత్వం అని పేరు. ఇది సరే, మానవులందరికీ ముముక్షుత్వం రాదు, అది దుర్లభము అని అర్థం. దుర్లభము అంటే మానవులుగా అందరూ పుట్టారు, కానీ ఎవరికైతే ఈ దుఃఖం నుంచి విడిపడాలి అనేటువంటి కోరిక కలుగుతుందో అతనికే ముముక్షుత్వం వస్తుంది. ఇంకా ఒకటి ఏమిటంటే, దప్పికొన్నటువంటి వాడు నీటిని ఎలా వెతుక్కుంటూ వెళ్తాడో, తలకు నిప్పంటుకున్నటువంటి వాడు దాన్ని ఆర్పుకోవడం కోసం
ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అందులో దుంకుదామని ప్రయత్నం చేస్తాడో, ఆ విధంగా దుఃఖం మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఈ దుఃఖాన్ని ఎలాగైనా సరే పోగొట్టుకోవాలి అనే ఆలోచన రావాలి. కానీ సాధారణంగా ఏం జరుగుతుంది అంటే, ఒక దుఃఖాన్ని మర్చిపోవడం కోసం ఇంకొక దుఃఖాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఇంకో దుఃఖాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఒక వస్తువును కొన్నాడు, ఆ వస్తువు పాడైపోయింది, బాధ కలిగింది. ఏం చేస్తాడు? ఇక వస్తువును కొనకుండా ఉండడు, దాని స్థానంలో మరొక వస్తువును కొంటాడు. ఆ వస్తువు కూడా పాడైపోతుంది కదా, అప్పుడు మళ్ళీ దుఃఖం వస్తుంది కదా అనే ఆలోచన చేయడు. అందువల్ల ఏమవుతుందంటే, దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఒక దుఃఖానికి ఇంకొక దుఃఖం ప్రత్యామ్నాయం కాదు. ఒక వ్యక్తి దారిలో నడుస్తూ నడుస్తూ కింద పడ్డాడని అనుకున్నాం. అతనికి మోకాళ్ళు గోక్కుపోయాయో, మోచేతులు గీక్కుపోయాయో ఏదో జరిగింది, చిన్నగా రక్తం వస్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? దానికి ప్రాథమికమైనటువంటి చికిత్స చేస్తాం. అలా కాకుండా అదే వ్యక్తికి ఒక యాక్సిడెంట్ అయింది అని అనుకున్నాం. అప్పుడు కూడా పైన ఇట్లా గీతలు పడ్డాయి, రక్తం వస్తూ ఉంది, లోపలేదో బలమైనటువంటి దెబ్బ తగిలింది, దానికి ఆపరేషన్ చేయాలా అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? ముందు దేనికి ప్రాధాన్యత ఇస్తాం? ఆపరేషన్ చేయాల్సిన దానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ చిన్నగా గీక్కుపోయినప్పుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చినాం? ఆ చిన్నగా గాయానికే ప్రాధాన్యత ఇచ్చినాం. అంటే ఏమర్థం? దుఃఖము చిన్నదిగా ఉండేటప్పుడు దానికే ప్రాధాన్యత ఇస్తాం. దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తామంటే, పెద్దది దుఃఖం వచ్చినప్పుడు చిన్నదాన్ని వదిలేస్తాం, పెద్దదాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే ఏమర్థం? ఈ దుఃఖ పరంపరకు మానవుడు అలవాటు పడిపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలవాటు పడిపోయాడు. ఇది మళ్ళీ బంధానికి కారణం అవుతుంది. అంతా ఎట్లుంటుందంటే, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అన్నట్లు ఉంటుంది. అంటే ఒకసారి ఒక అతను భార్యతో గొడవ పడ్డాడు. భార్యతో గొడవపడి, చిచ్చి ఈ సంసారం వృధా, మనం సన్యాసం తీసుకునేద్దాం అని అక్కడి నుంచి, ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ సమీపంలో ఒక అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో ఒక సాధువు ఓ చెట్టు కింద కూర్చొని జపం చేసుకుంటూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన అడిగాడు, ఏమైనా ఎందుకు వచ్చావు అని అంటే, నాకు సన్యాసం ఇప్పించేయండి స్వామి, నాకు ఈ సంసారం మీద విరక్తి పుట్టిపోయింది అని చెప్పాను. అంటే ఆయన బాగా ఆలోచన చేసుకొని ఆయన అని అంటే, ఏం లేదు, ఆలోచన చేసేది లేదు, ఇక ఖచ్చితంగా నేను సన్యాసం తీసుకోవాల్సిందే, నాకు సన్యాసం ఇప్పించేయండి అని చెప్పాను. సరే ఆయన నీ ఇష్టం అని చెప్పి అన్నాడు. ఓ మంచి రోజు చూసి ఆయనకు సన్యాసం ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఈయన ఒక చెట్టు కింద, ఆయన ఒక చెట్టు కింద కూర్చొని సాధన చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ గురువు గారు ఏమన్నారంటే, నాయనా నేను దేశాటన చేయాల్సి ఉంది, అందువల్ల నేను వెళ్తూ ఉన్నాను, నేను వెళ్ళి తిరిగేసి కొన్నాళ్ళకు వస్తాను, నువ్వు ఇక్కడే సాధన చేసుకుంటూ ఉండు అని చెప్పి ఆ గురువు గారు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆయన పుణ్యక్షేత్రాలు తిరిగాడు, తీర్థాలు తిరిగాడు, ఆయన సాధనలు ఆయన చేసుకుంటూ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చాడు ఆయన.
ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనకు గుర్తొచ్చింది. ఈ ప్రాంతంలో మనకు ఒక శిష్యుడు ఉండాలి కదా, ఏమయ్యాడో చూద్దామని ఆ అటవీ ప్రాంతానికి వెళితే అక్కడ ఇదివరకులా చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు అవన్నీ ఏం కనిపించలేదు. పెద్ద పెద్ద భవనాలు కనిపించాయి. అరే, ఏం జరిగింది అని అనుకుంటూ కొంత దగ్గరికి వెళితే అక్కడ ఎవరు కొంతమంది కనిపించారు. అయ్యా, ఇక్కడ ఒక అతను ఉండాలి, నా శిష్యుడు, అతని కోసం వచ్చాను నేను అని అంటే, ఎవరు అని అడిగాను. పేరు చెప్పాడు. ఓ, ఆ స్వామి గారా, లోపల ఉన్నారు ఆశ్రమం లోపల అని చెప్పన్నాను. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటే, ఒక్క నిమిషం ఆగండి, మేము స్వామీజీకి చెప్పి ఆయన అనుమతి తీసుకొని వస్తామని అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకడు లోపలికి వెళ్ళి అక్కడికి పోయి పేరు చెప్పగానే, పలానా స్వామీజీ వచ్చారండి, మిమ్మల్ని చూడాలంటున్నారని చెప్పగానే ఆయన గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన మా గురువు గారు రా, మీరు ఎందుకు ఆపారు అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఈయన పాదాల మీద పడి నమస్కారం చేసి, స్వామి, ఎన్నాళ్ళకు దర్శనం ఇచ్చినారు, రండి పోదాం, ఇదే మన ఆశ్రమం అని లోపలికి పోతే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు, కావాల్సినటువంటి సౌకర్యాలు, పనివాళ్ళు, పక్కన గోశాలలు, వేద మంత్రాలు, వేద పాఠశాలలు, ఓ పెద్ద వ్యవస్థ కనిపిస్తుంది. సరే, మెల్లగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గురువు గారికి శిష్యుడు చక్కగా పాద పూజ చేశాడు, నమస్కారం చేశాడు. ఆయనకు ప్రయాణం బడలిక తీరేటట్లు కావాల్సినటువంటి అన్న పానీయాలు ఏర్పాటు చేశాడు. ఆయన్ని విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ శిష్యుడు వచ్చి ఎదురుగా కూర్చుంటే, నాయన శిష్య, ఏమిటిది అని అడిగాడు. ఏం స్వామి అన్న, ఈ వైభవం ఏమిటి, ఈ భవనాలు ఏమిటి, ఇవంతా ఎట్లొచ్చాయి అని అంటే, ఏం చేయమంటావు గురువు గారు, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని చెప్పాను. అంటే ఏం జరిగింది నాయన అని అడిగాడు. ఏం జరిగిందంటే ఆయన చెప్పడం మొదలుపెట్టి, మీరు నాకు ఉపదేశం చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ ఎండలు తట్టుకోలేక చిన్న గుడిసెను వేసుకున్నాను. ఆ గుడిసె ముందు నా కౌపీనాన్ని ఎండబెట్టుకోవడం కోసం ఒక తాడు కట్టాను. ఎక్కడి నుంచి వచ్చేదో గాని ఒక ఎలుక ఆ కౌపీనాన్ని కొరికేస్తూ ఉన్నది, అది రంధ్రాలు పడిపోతూ ఉంది. దాన్ని కాపాడుకోవడం కోసం సమీపంలో ఉండేటువంటి ఊరు నుంచి ఒక పిల్లిని తెచ్చుకున్నాను. అయితే ఆ పిల్లి ఇక్కడ ఉండాలి అంటే దానికి పాలు కావాల్సి వచ్చింది. ఆ పాల కోసం ఒక ఆవుని పట్టుకున్నాను. ఆ ఆవును మేపడం కోసం ఒక పని మనిషి అవసరమైనారు. ఆ పని మనిషి ఉండడానికి ఒక ఇల్లు, ఆవు ఉండడానికి ఒక గుడిసె, ఇవన్నీ కావాల్సి వచ్చాయి. ఆ తర్వాత మేమందరూ తినడం కోసం కొంత ధనం కావాల్సి వచ్చింది. ఇట్లా ఒక్కటొక్కటే పెరుగుతూ ఇట్లా వచ్చింది అని చెప్పాను. గురువు గారు ఎక్కడి నుంచి వచ్చేసాడు ఆయన? భార్యతో గొడవ పడి సంసారం మీద విరక్తితో వచ్చేసి సన్యాసం తీసుకున్నాను అని అన్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ చాలా భవనాలు కట్టాల్సి వచ్చింది. అక్కడ ఒక భార్య, ఇక్కడ భార్యలు లేరు కానీ చాలా మంది పనివాళ్ళు, చాలా మంది శిష్యులు. ఈ సంసారం వీళ్ళందరినీ పోషించడం, దానికి కావాల్సినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, ఇంత పని చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి దుఃఖాన్ని ఏం చేశాడు? వదిలేద్దాం అని అనుకున్నాడు. దుఃఖాన్ని పోగొట్టుకుందామని వచ్చినటువంటి వాడు మరి కాస్త పెద్ద దుఃఖంలో పడిపోయాడు. ఇది పెద్ద దుఃఖం కాబట్టి చిన్న దుఃఖాన్ని మర్చిపోయాడు. ఇది ముముక్షుత్వం కాదు. ఆత్యంతిక దుఃఖ నివృత్తి జరగాలి.
పూర్తిగా దుఃఖాన్ని పోగొట్టుకోవాలి. దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే శారీరకమైనటువంటి సంబంధం, అంటే శరీరంతో ఆత్మకు ఉండేటువంటి తాదాత్మ్య సంబంధం పోతే తప్ప దుఃఖం పోదు. మరి ఇది పోవాలంటే ఏం చేయాలా? ఆచార్యులు వారు చెప్తున్నారు, మహాపురుష సంశ్రయ. మహాపురుషులను ఆశ్రయించాలి. ఎవరు మహాపురుషులు? మహాపురుషులు అంటే గొప్ప ధనవంతులని, గొప్ప విద్యావంతులని, భాగ్యవంతులని కాదు. సద్గురువులే మహాపురుషులు. ఎవరైతే నీ దుఃఖాన్ని పోగొట్టగలుగుతారో, నీ దుఃఖాన్ని పోగొట్టి నీకు ఆనందాన్ని ప్రసాదించేటువంటి మోక్ష మార్గానికి సంబంధించినటువంటి మాటల్ని చెబుతారో వాళ్ళు మహాపురుషులు. వాళ్ళను ఆశ్రయిస్తే ముముక్షుత్వం కలుగుతుంది. ముముక్షుత్వం కలిగితే మనుష్యత్వానికి ప్రయోజనం లభిస్తుంది. కాబట్టి మనుష్యత్వం వచ్చేసింది. ఇది ఎట్లొచ్చింది? దైవానుగ్రహం వల్ల వచ్చింది. ఇక ఆ తర్వాత ఉండేటువంటి రెండు మన ప్రయత్నం చేత చేసుకోవాలి. మహాపురుషుల్ని ఆశ్రయించాలి. మహాపురుషుల్ని ఆశ్రయించడం ఎందుకు ఆశ్రయిస్తావు? మహాపురుషుల్ని గురువుల దగ్గరికి వెళ్ళి నాకు ధన ప్రాప్తికి మంత్రం కావాలను, లేదా నాకు కష్టాలు తొలగిపోవాలను, లేదా నాకు ఉద్యోగం రావాలను, ఇంకేదో లౌకికమైనటువంటి విషయాల గురించి అడగకూడదు. ఏం అడగాలి? ముముక్షుత్వం, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి అనాలి. అంటే ఏం అర్థం? ఇది ఒక్కటి అడిగితే మిగిలినవన్నీ వచ్చినట్టే అందులో. అంటే మోక్షం కావాలనుకునేటువంటి వాడికి కారు వస్తుందా అంటే, మోక్షం కావాలనుకునేటువంటి వాడికి కారు యొక్క అవసరం రాదు. అది దాని అర్థం. లౌకికమైనటువంటి అవసరాలు తీరిపోతూ వస్తాయి. వాటి మీద స్పృహ లేకుండా పోతుంది. ఇది నాకు అవసరము అనేటువంటి స్పృహ ఉండదు. ఎప్పుడైతే ఉత్కటమైనటువంటి జిజ్ఞాసతో మోక్షాన్ని మాత్రమే పొందాలని అనుకుంటామో అప్పుడు లౌకికమైనటువంటివి అవసరాలుగా అనిపించవు. శరీరం ఉంది, దాన్ని నిలబెట్టుకోవడం కోసం, దానికి కావాల్సినటువంటి జీవిక కోసం ఎప్పుడు ఏది లభిస్తే దాన్ని స్వీకరించి శరీరాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాం తప్ప, ఇప్పుడు ముముక్షుత్వం కలిగినప్పుడు ఇంకా ఇలాంటిదే కావాలి, అలాంటిది కావాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏమీ ఉండదు. యదృచ్ఛాలాభ సంతుష్ట. కాబట్టి దొరికినటువంటి దాంతో జీవనాన్ని గడుపుకుంటూ శరీరంలో ప్రాణం ఉండగానే దానికి పరమ ప్రయోజనమైనటువంటి మోక్ష సిద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదంతా జరగాలంటే ఏం చేయాలా? మహాపురుషుల్ని ఆశ్రయించల్లా, సద్గురువుల్ని ఆశ్రయించల్లా. అలా ఆశ్రయించకపోతే ఏమిటి అనేది తర్వాత శ్లోకంలో చెప్తున్నాను. లబ్ధ్వా కథంచిన్ నరజన్మ దుర్లభం. లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం. తత్రాపి పుంస్త్వం శృతిసార దర్శనం. యస్త్వాత్మముక్తా నయతే తమూఢధీః. సహాత్మః స్వం వినిహంత్య సద్గ్రహాత్. సద్గ్రహాత్
సద్గృహాత్. లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం. దుర్లభం నరజన్మ కథంచిత్ లబ్ధ్వా. దుర్లభమైనటువంటి మానవ జన్మను అంటే పొందడానికి సాధ్యం కానటువంటి కష్టసాధ్యమైనటువంటి నరజన్మను కథంచిత్ లబ్ధ్వా ఏదో ఒక రకంగా పొందారు. వివేక చూడమని చదువుతున్నారంటే ఏదో ఒక రకంగా నరజన్మ పొందారనే అర్థం, పొందేశారు. ఇక తత్రాపి పుంస్త్వం, అందులో కూడా పురుష శరీరాన్ని దాల్చాడు అని చెప్పి అన్నారు. అంటే పురుష శరీరం స్త్రీ శరీరం అనేది లింగ భేదాన్ని సూచించడం కోసం కాదు. ఆ మోక్షాన్ని పొందాలి అని అనుకునేటువంటి ఆలోచన ఉండే జన్మం అని మనం భావించాలి. పూర్వ పుణ్యార్జితం వల్ల లేదా పూర్వ జన్మార్జిత పుణ్యం వల్ల దైవానుగ్రహం వల్ల దుర్లభమైనటువంటి లభించింది, అందున పురుష శరీరం దాల్చింది. ఇక సాధారణంగా పుట్టిన తర్వాత ఏం చేస్తారు? విద్యావంతులు చేయడం కోసం రకరకాల చదువులు నేర్పిస్తారు. శృతి సార దర్శనం, శృతులు అంటే వేదాలు. ఆ వేదాల యొక్క సారాంశాన్ని తెలుసుకునేటువంటి వాడు అంటే రకరకాలైనటువంటి చదువులు చదివాడు, వేదాలు కూడా చదివాడు అని అర్థం. ఇవన్నీ ఉండి కూడా యః ఆత్మ ముక్త్యై న యతేత మూఢధీః. యః మూఢధీః, ఏ బుద్ధిహీనుడు, ఏ మందమతి తన ముక్తి కోసం ప్రయత్నింపడో, నా యతేత ప్రయత్నం చేయడో. దేనికి? ఆత్మముక్తి, ఆత్మముక్తి కోసం, తన యొక్క విడుదల కోసం, మోక్షం కోసం ఎవడైతే ప్రయత్నం చేయడో సహి ఆత్మః, అతను ఆత్మఘాతకుడు. అతను ఆత్మఘాతకుడు. ఆత్మఘాతకుడు అంటే తనను తను చంపుకుంటున్నటువంటి వాడు. వినిహంత్య తద్గ్రహాత్, వాడు ఈ అనిత్యమైనటువంటి పుత్ర కళత్ర విత్త, భార్య పిల్లలు ధనము మొదలైనటువంటి వాటిని సంగ్రహించుకొని అంటే సేకరించుకొని వాటిని సంరక్షించుకుంటూ వాటిని వృద్ధి చేసుకుంటూ దానికే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. వాడు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయడు. దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది, అందున పుంస్త్వం లభించింది, వివేకం కలిగింది, శృతి సార దర్శనం, అనేకమైనటువంటి శాస్త్రాలు చదివాడు, వేదాలు చదివాడు. అంటే వేదాలు చదివేసినంత మాత్రాన, వేదసారం తెలిసినంత మాత్రాన కాదు, దాన్ని ఆచరించాలని ఇక్కడ ఆచార్యుల వారి ఉద్దేశం. ఆ పాయసంలో గరిట ఎంత లోతుకు పోయినా ఎన్నిసార్లు తిరిగినా ఆ పాయసం యొక్క రుచిని గ్రహించలేను. అట్లా పాయసంలో గరిటలాగా ఉంటే ప్రయోజనం లేదు. కాబట్టి అనేక శాస్త్రాలు చదువుతారు, అనేకమైన పురాణాలు చదువుతారు, వేదాంగాలు చదువుతారు, అంతా నాలుక మీద నడయాడుతూ ఉంటుంది. కానీ ఆచరణలో కించిత్తు కూడా అది ప్రతిఫలించదు, అప్పుడు ప్రయోజనం లేదు. తన కోపమే తన శాంతం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని కంఠస్థం చేసి కోపం తెచ్చుకుంటే ఏం ప్రయోజనం? తనకు రక్షణ ఎక్కడ కలుగుతుంది? కాబట్టి
ఏది ఆచరిస్తామో అది శ్రేష్టమైనటువంటిది. ఆచరించకపోతే దానికి శ్రేష్టత్వం రాదు. అది ఎంత గొప్ప విజ్ఞానం అయినా సరే. ఆచరణహీనమైనటువంటి విజ్ఞానం నిరర్థకమైనటువంటిది. అందువల్ల ఎన్ని శృతులు చదివినా, సాంగ వేద పారగుడయినా సరే, వేదాలు, వేదాంగాలు అన్నింటినీ చదువుకున్నా సరే, మోక్షం కోసం ప్రయత్నం చేయకపోతే మూఢధీహి అన్నాడు. ధీ అంటే బుద్ధి. మూఢధీహి అంటే మూర్ఖమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. మూర్ఖత్వం కూడా బుద్ధే. అంటే మూఢుడు అంటే అర్థం ఏంటి? తనంతకు తాను విషయాన్ని పరిగ్రహించలేనటువంటి వాడు. ఎవరైనా చెబితే కూడా విననటువంటి వాడిని మూర్ఖుడు అని అంటారు. ఒకటి తనంతకు తాను తన తెలివితేటలతో విషయాన్ని గ్రహించుకొని దాన్ని ఆచరించేటట్లు ఉండాలి. లేదా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధగా విని ఆచరణలోకి తెచ్చుకోవాలి. ఈ రెండింట్లో ఏ లక్షణం లేకపోయినా అతన్ని మూఢుడు అని అంటారు. అందుకే స్వీయ జ్ఞానం శ్రేష్టమైనటువంటిది. తనంతకు తానే ఆలోచన చేసుకొని ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకోవడం శ్రేష్టమైనటువంటిది. ఒకవేళ తనకు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి అలవడలేదనుకుందాం. అంటే తాను నిర్ణయించుకోలేకపోతున్నాడు అని అనుకుందాం. ఏది ఒప్పో, ఏది తప్పో అని నిర్ణయించుకోలేకపోతున్నాడు అని అనుకుంటే, అప్పుడు మహాపురుషులైనటువంటి వాళ్ళను ఆశ్రయించాలి. మహాపురుషులంటే గురువులు అని అర్థం. గురువులు అంటే అర్థం ఏమిటి? అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు. అజ్ఞానం ఏమిటి? నీకు విచక్షణ లేకపోవడం అజ్ఞానం. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది నీకు తెలియనప్పుడు దాన్ని తెలియజెప్పేటువంటి వాడు గురువు. అట్లాంటి వాళ్ళను ఆశ్రయించాలి. మూఢుడేం చేస్తాడు? అట్లాంటి వాళ్ళు తారసపడినా కూడా వీడు ఇదివరకు చేసినటువంటి పుణ్యం కారణం చేత చెప్పినా కూడా మూఢుడైనటువంటి వాడు దాన్ని పెడచెవిని పెడతాడు. ఏదో చెప్తూ ఉంటారులే వీళ్ళు, చెప్పడానికి ఏముంది, చేస్తే కదా తెలుస్తుంది అని గాని, అంటే ఓ నిర్లక్ష్య భావంతో గాని, లేదా అహంకరించి గాని, నాకు వాళ్ళు చెప్పడం ఏమిటి అనేటువంటి భావనతో గాని, ఈ 2 భావనలతో ఇటు నిర్లక్ష్యం వల్ల గావచ్చు, లేదా అహంకారం వల్ల గావచ్చు, మహాపురుషులైనటువంటి వాళ్ళు తమ పుణ్యం కొద్దీ ఇంటికి వచ్చి, తమ పుణ్యం కొద్దీ జీవితంలో తారసపడి 4 మంచి మాటలు చెప్పినా, మూర్ఖుడైనటువంటి వాడు వినడు. వినకపోతే ఏమవుతుంది? సహి ఆత్మః, అతను తనను తాను చంపుకున్న వాడవుతున్నాడు. ఆత్మఘాతకుడవుతున్నాడు. తనను తాను చంపుకోవడం అంటే అర్థం ఏంటి? తన ఆనందాన్ని తాను పోగొట్టుకోవడం. తన దుఃఖాన్ని తానే కొని తెచ్చుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ దుఃఖం ఉంది. జన్మ ఉంది కాబట్టి దుఃఖం ఉంది. ప్రారబ్ధం వల్ల కలిగేటువంటి అనేకమైనటువంటి దుఃఖాలున్నాయి. ప్రారబ్ధం వల్ల ఇల్లు, వాకిలి, ఉద్యోగం, భార్య, భర్త, పిల్లలు ఇవన్నీ ప్రారబ్ధం వల్ల వచ్చేటువంటివే. వీటన్నిటి వల్ల దుఃఖం ఉండనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అహంకారం వల్ల కావచ్చు, లేదా నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఇంకొక దుఃఖాన్ని కూడా కలుపుకుంటూ ఉన్నాడు. అది ఇక్కడ అర్థం. అందువల్ల మూర్ఖుడేం చేస్తాడు? తనకొచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మహాపురుషుల యొక్క బోధనలను విని ఆత్మోద్ధరణ చేసుకుంటాడు. అలా చేసుకోకపోతే ఆత్మఘాతకుడవుతాడు. ఆత్మోద్ధారకుడు కావాలి గాని ఆత్మఘాతకుడు కాకూడదు. అందువల్ల ఈ ఆత్మోద్ధారకుడు ఎందుకు కాడు? ఆత్మఘాతకుడు ఎందుకు అవుతాడు అంటే, శరీరం మీద ఉండేటువంటి వ్యామోహం వల్ల, దేహాభిమానం వల్ల. దేహాభిమానం వల్లనే
సమస్తమైనటువంటి బంధాలు ఏర్పడతాయి. ఈ దేహాభిమానం లోకం కోసం ఉండడం వేరు, తన కోసం ఉండడం వేరు. ఆ దేహం పట్ల నిష్ఠ ఉండకూడదు, దేహం పట్ల అభిమానం ఉండకూడదు, దేహాన్ని కాపాడుకోవాలనేటువంటి శ్రద్ధ ఉండొచ్చు. దేహాన్ని కాపాడుకోవాలనేటువంటి శ్రద్ధ ఎందుకు ఉండాలి అంటే, దేహం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవాలి కాబట్టి. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. శరీరం ద్వారా ధర్మార్థ కామ మోక్షాలను సాధిస్తాం కనుక శరీరాన్ని సంరక్షించుకోవాలి. అయితే శరీరం మీద వ్యామోహం ఉండకూడదు. ఆ శరీరం మీద ఉండేటువంటి వ్యామోహం ఏం చేస్తది? బంధాన్ని కలుగజేస్తది. ఆ బంధం ఏం చేస్తది? ఆత్మముక్త్యై న యతేత, తన ముక్తికి ప్రయత్నం చేయనివ్వదు. అందువల్ల తాను మోక్షాన్ని పొందాలి అని అనుకునేటువంటి వాడు దేహాభిమానాన్ని వదిలి మహాపురుషుల్ని సంశ్రయించాలి అని జగద్గురువులు వారు ఉపదేశిస్తూ ఉన్నారు. ఇక ఈ మనుష్యత్వాన్ని గురించి మనం ఏం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే అలా వచ్చేసింది కాబట్టి. ఇంకా మిగిలినటువంటి రెండే, ఒకటి మహాపురుష సంశ్రయం, రెండోది ముముక్షుత్వం. ఈ రెండింటిలో మొదటిది ముముక్షుత్వం, తర్వాతది మహాపురుష సంశ్రయం. అంటే మొదట మనకు కోరిక కలగాలి, మనం మోక్షాన్ని పొందాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. దానికి మార్గాన్ని చూపించేటువంటి మహాపురుషుల్ని ఆశ్రయించాలి. ఈ మోక్షం పొందాలనేటువంటి కోరిక నీకు లేకుండా కూడా మహాపురుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అప్పుడేం చేస్తాడు? అప్పుడు మళ్ళీ దేహాభిమానం ఉంటది. ఆ శరీరానికి సంబంధించి, లౌకికమైనటువంటి సంపదలకు సంబంధించి ఏదో అడుగుతూ ఉంటాడు. ఆ మహాపురుషులు వాళ్ళకున్నటువంటి సిద్ధి కారణం చేత, వాళ్ళకున్నటువంటి తపశ్శక్తి కారణం చేత తదాస్తు అని దీవిస్తూ ఉంటారు. వాళ్ళ వాక్శుద్ధి వల్ల అవి ఫలిస్తూ ఉంటాయి. అది ఫలించింది అంటే అర్థం ఏమిటి? ఇంకొక బంధంలోకి కూరుకుపోయాడు అని అర్థం. కాబట్టి ఎప్పుడైనా సరే కోరాల్సింది మోక్షమే. ధ్రువుడు కూడా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనప్పుడు నాకు ఉన్నతమైనటువంటి స్థానం కావాలి అని కోరుకున్నాడు. ఆ తర్వాత ఆయన బాధపడ్డాడు. అరే, శ్రీమన్నారాయణుడు మనకు ప్రత్యక్షమైతే మనం మోక్షాన్ని కదా కోరుకోవాల్సింది, ఈ ధ్రువస్థానాన్ని కోరుకున్నామే అని ఆయన బాధపడ్డాడు. అందువల్ల మహాపురుషులు వచ్చినప్పుడు, మహాపురుష సంశ్రయం జరిగినప్పుడు మనం కోరుకోవాల్సింది ఏమిటి? మోక్షానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని వారి దగ్గర నుంచి మనం సంగ్రహించేటువంటి ప్రయత్నం చేయాలా. అలా చేసి ఆ జ్ఞానాన్ని పొంది దాన్ని సాధన చేసి దాన్ని మననం చేసుకొని శరీరానికి ఆత్మకు ఉండేటువంటి కల్పితమైన ఆ తాదాత్మ్య సంబంధం, సాధకుడు శరీరానికి సాక్షిగా ఉండాలి, శరీరంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండకూడదు. ఎప్పుడైతే సాక్షిగా ఉంటాడో అప్పుడు బంధం మెల్లమెల్లగా విడిపోతుంది. ఇది ఇందులో చెప్పినటువంటిది. కాబట్టి ఉత్తమమైనటువంటి, దుర్లభమైనటువంటి, శ్రేష్టమైనటువంటి మానవ జన్మ లభించింది. ఈ మానవ జన్మ ద్వారా మనకు వివేచన కలుగుతుంది, వివేచన ఉండాలి, వేదాంగాల్ని చదువుకునేటువంటి అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మానవుడు చేయాల్సినటువంటి పని ఏమిటంటే ముక్తి కోసం ప్రయత్నం చేయాలా.
ముక్తి కోసం ప్రయత్నం చేయకపోతే అప్పుడు అతను ఆత్మఘాతకుడు అవుతున్నాడు అని చెప్పి అన్నారు. ఈ 2 శ్లోకాల్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక చిన్న సందేహం. ఉమ్. ప్రారబ్ధం అంటే దుఃఖమేనా? దుఃఖం అనేమి లేదు. ప్రారబ్ధంలో పుణ్యం ఉందనుకో, కాస్త సుఖం కూడా ఉండొచ్చు. తర్వాత అంతే. తర్వాత ఇతః కోన్వస్తి మూఢాత్మా ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం ప్రాప్య తత్రాపి పౌరుషం. దుర్లభం మానుషం దేహం ప్రాప్య, దుర్లభమైనటువంటి మానవ శరీరాన్ని పొంది, తత్రాపి పౌరుషం, అందులో కూడా ప్రయత్నం చేయగలిగినటువంటి శక్తి ఉండి, పురుష ప్రయత్నం చేయగలిగినటువంటి శక్తి ఉండి, లేదా పురుష దేహాన్ని కలిగి ఉందని కూడా చెప్పచ్చు. అని పురుష దేహమా స్త్రీ దేహమా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటిది కాదు. ప్రయత్నశీలత ఉందా లేదా అనేదే ప్రధానమైనటువంటి. అంటే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండేటువంటి శరీరం కూడా ఉండి, యస్తు స్వార్థే ప్రమాద్యసి, ఎవడైతే స్వార్థే తన అవశ్య కర్తవ్యం, తన యొక్క ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం మోక్షాన్ని పొందడం. ఆ యస్తు స్వార్థే ప్రమాద్యతి, దాంట్లో అలసత్వాన్ని వహిస్తాడో, సోమరిగా ఉండిపోతాడో, ప్రయత్నం చేయకుండా ఉంటాడో, ఇతః కోన్వస్తి మూఢాత్మ, ఇంతకంటే మూర్ఖుడు ఎవడుంటాడు? కాబట్టి దుర్లభమైనటువంటి మానవ జన్మ లభించింది, చదువుకునేటువంటి అవకాశం ఉంది, శృతి పారగుడయ్యేటువంటి అవకాశం ఉంది, మహాపురుషుల్ని సంశ్రయించేటువంటి అవకాశం ఉంది, మోక్షాన్ని పొందేటువంటి అవకాశం ఉంది, సమస్త సాధనలు చేయడానికి అవకాశం ఉంది. ఇది తప్పు ఇది ఒప్పు నిర్ణయించేటువంటి విచక్షణ ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పుడు కర్తవ్యాన్ని చేయకపోతే, ప్రయోజనవంతమైన పని చేయకపోతే, అర్థం అంటే ప్రయోజనం, స్వార్థం అంటే తన యొక్క ప్రయోజనం. తనకు ప్రయోజనం ఏమిటి? మానవునికి తన జన్మ ప్రయోజనం ఏమిటి? పురుషార్థమైనటువంటి మోక్షమే తన జన్మ ప్రయోజనం. దాని పట్ల ప్రవర్తించకుండా దానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేసేటువంటి వాడు ఇతః కోన్వస్తి మూఢాత్మ, అంతకంటే మూర్ఖుడు ఎవడుంటాడు? ఎవడు ఉండడు అని. కాబట్టి మనం మోక్షం కోసం ప్రయత్నం చేయకపోతే అది మూఢత్వం అవుతుంది. పైగా ఆత్మహ అని ముందు శ్లోకంలో చెప్పినట్టు తనను తాను చంపుకున్నట్లవుతుంది. అందువల్ల ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవాలి. ఆ ఉద్ధరించుకోవడానికి నాకేమి అనుకూలతలు లేదు అని అనుకోవద్దు. ఉద్ధరించుకోవడానికి ఏం కావాలి?
మనుష్యత్వం కావాలి, నీకుంది. పౌరుషం కావాలి, నీకుంది. ఆ తర్వాత నీకు కావాల్సింది ఏమిటి? నువ్వు మహాపురుషుల్ని సంశ్రయించడం కావాలి. అది నీ ప్రయత్నంతో నువ్వు చేసుకో. అట్లా లేకపోతే నువ్వు పశుప్రాయుడు అయిపోతావు. మనుష్యత్వం వచ్చిన తర్వాత పరమ ప్రయోజనాన్ని పొందకపోతే ఈ శరీరం కూడా పశు శరీరమే. లేదండి నేను మనిషిని అని అంటే ఆహార, నిద్ర, భయ, మైథునాలు పశువులకి మానవులకి సమానము. అయితే మానవుడు పశువు కాదని ఇప్పుడు చెప్తాం. ఈ ఆహార, నిద్ర, భయ, మైథునాలకు మించి అవి కాకుండా జ్ఞానాన్ని సముపార్జిస్తే అప్పుడు దాన్ని మానవ జన్మ అని అంటాం. అవునండి నేను ఇంజనీరింగ్ చేశాను, అది జ్ఞానమే కదా. నేను డాక్టర్ చదివాను, అది జ్ఞానమే కదా అని అంటే దేనికోసం ఇంజనీరింగ్ చదివావు? దేనికోసం డాక్టర్ చదివావు? దానివల్ల నీకు ఉపాధి కలుగుతుందని చదివావు అంటే ఏమర్థం? నువ్వు శరీరాన్ని పోషించుకోవడం కోసం ఇవన్నీ చేశావు. ఇది ఆత్మ విద్య కాదు, అనాత్మ విద్య. పరా విద్య కాదు, అపరా విద్య. ఆత్మ విద్య ఏమిటి, అనాత్మ విద్య ఏమిటి అనేది తెలిసి ఉండాలి. మనం చదువుకునేటువంటి ఈ లౌకికమైనటువంటి చదువులన్నీ కూడా అనాత్మ విద్యలు. ఆ అనాత్మ విద్యలు ఎందుకు చదువుతావు అంటే శరీరాన్ని పోషించుకోవడం కోసం చదువుతావు. ఎందుకు చదువుతున్నావు అంటే దీనివల్ల నాకు ఉద్యోగం వస్తుంది, లేదా వ్యాపారం చూసుకుంటాను, దాని ద్వారా ధనాన్ని సంపాదించుకుంటాను. వెరీ గుడ్. ధనాన్ని సంపాదించుకొని ఏం చేస్తావు? మంచిగా ఇల్లు కట్టుకుంటాను. ఎందుకు ఇల్లు? శరీరాన్ని కాపాడుకోవడం. కారు కొనుక్కుంటాను సౌకర్యం కోసం. దేనికి సౌకర్యం? శరీరానికి. వెళ్ళాల్సినటువంటి పని ఉంది, వెళ్ళాలి. కారు ఉంటే కారులో వెళ్తాం, మోటార్ బైక్ ఉంటే మోటార్ బైక్ లో వెళ్తాం, సైకిల్ ఉంటే సైకిల్లో వెళ్తాం. ఏది లేదంటే నడుచుకుంటూ వెళ్తాం. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కంటే సైకిల్లో వెళ్ళినప్పుడు కొంచెం సుఖం ఉంటుంది, మోటార్ బైక్ లో పోయినప్పుడు ఇంకొంచెం సుఖం ఉంటుంది, కారులో పోయినప్పుడు ఇంకా సుఖం ఉంటుంది. ఈ సుఖం యొక్క స్థాయి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అంటే శరీరం యొక్క శ్రమను తగ్గించుకోవడాన్ని మనం సుఖం అంటాము. అదే మనసుకు శ్రమను తగ్గించడాన్ని ఆనందం అంటాము. శరీరానికి శ్రమ తగ్గితే అది సుఖం అవుతుంది, మనసుకు శ్రమ తగ్గితే అది ఆనందం అవుతుంది. మనసుకి ఏం శ్రమ? మనసుకు దానికి ఏం కమిట్మెంట్స్ లేవు, అందువల్ల దానికి ఏం శ్రమ ఉండేందుకు అవకాశం లేదు కదా, దానికి ఆకారమే లేదు కదా. కానీ దానికి శ్రమ ఎట్లా వచ్చింది అంటే శరీరంతో అటాచ్మెంట్ వల్ల వచ్చింది, బంధం వల్ల వచ్చింది. అందువల్ల కాళ్ళకు నొప్పులు వచ్చాయి, నడిచింది కాళ్ళు, నొప్పులు కాళ్ళకి. నాకు నొప్పి అని అంటాం. అంటే ఏమర్థం? నీ శరీరానికి వచ్చినటువంటి నొప్పిని నీకు నొప్పిగా నువ్వు భావిస్తున్నావు. అందువల్ల స్వార్థే, నీ స్వార్థం ఏంటి? మోక్షం స్వార్థం. అంటే ఇక్కడ శరీరానికి సంబంధించినటువంటి స్వార్థం కాదు, ఆత్మకు సంబంధించినటువంటి స్వార్థంగా మనం పరిగణించాలి. ప్రయోజనము ఆత్మ అంటే మానవ జన్మకు పరమ ప్రయోజనం మోక్షం. కాబట్టి ఇతః కోను అస్తి మూఢాత్మ, ఇంతకంటే మూర్ఖుడు ఎవడుంటాడు? ఎస్తు స్వార్థే ప్రమాద్యసి. అయిపోతుందయ్యా జీవితం, ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడు వదులుతావో తెలియదు, నీ ప్రారంభం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఈ శరీరాన్ని వదలాల్సినటువంటి రోజు వస్తుంది. అది పసితనంలో వదులుతావా, యవ్వనంలో వదులుతావా, నడి వయసులో వదులుతావా, ముసలివాడయ్యేంత వరకు ఉంటావా? ఇది ఎవరో చెప్పలేరు.
ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉంటావని చెప్పడానికి అవకాశం లేదు. అటువంటి దానికి, అటువంటి శరీరాన్ని నువ్వు పెట్టుకొని, ఎప్పుడు దీనికి ఏం జరుగుతుందో తెలియనటువంటి శరీరాన్ని పెట్టుకొని నువ్వు ఇంకా అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావంటే, సోమరిగా ఉండిపోతున్నావు అంటే, ఇక ప్రయోజనాన్ని ఎప్పుడు నెరవేర్చుకుంటావు? ఇప్పుడు నువ్వు సోమరిగా ఉండడానికి వీల్లేదు. ప్రయోజనవంతమైనటువంటి పని చేయాలి. కారణం ఏమిటి అంటే, నీకు ఈ శరీరం శాశ్వతం అన్నటువంటి నిబంధన ఏమీ లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఎస్తు స్వార్థే ప్రమాద్యతి, ఎవడైతే తన ప్రయోజనాన్ని నుంచి పొందకుండా అలసత్వాన్ని వహిస్తూ ఉంటాడో అతని కంటే మూర్ఖుడు ఎవడు ఉండడు అని అర్థం. అందువల్ల మానవుడు మూర్ఖుడుగా ఉండకూడదు. మరి ఏం చేయాలా అనేటువంటి తర్వాత శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్పబోతున్నారు. అది తర్వాత చదువుకుందాం. ఇప్పటి వరకు ఏమైనా సందేహాలు ఉంటే. ఇప్పుడు వృద్ధాప్యం అనేది ఉంటుంది కదా, అది శరీరానికి సంబంధించింది. వృద్ధాప్యం అనేది వృద్ధాప్యంలో మోక్షం కలగడానికి శరీరం సహకరించలేదనేసి వాళ్ళు దానికి వెళ్ళక ఉండడము అనేది ఒక కారణం ఉంటుందా? లేకుంటే వాళ్ళకు కూడా అవకాశం ఉందా ఆ టైంలో కూడా? మోక్షం కోసం చేసేటువంటి సాధన శరీరం ద్వారా చేసేది కాదు, మనసు ద్వారా చేసేది. శరీరం ద్వారా చేసేటువంటి సాధనలు కూడా ఉన్నాయి, వాటిని పరంపరా సాధనలు అని అంటారు. కానీ సాక్షాత్ సాధన అయినటువంటి జ్ఞానం మనసుకు సంబంధించింది. దానికి వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యం ఉండొచ్చుగా, వృద్ధాప్యం ఉంటే కూడా సాధన చేయొచ్చు. కూర్చొని పద్మాసనం వేసుకొని జపతపాదులు చేయడానికి అవకాశం లేకపోవచ్చు, కానీ మనసులో నుంచి ఒక్కొక్కటి తీసేయడానికి అవకాశం ఉంది. ఆ సాధన పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు, ఏమైనా చేస్తూ చేయొచ్చు. ఈ శరీరం నేను కాదు అనేటువంటి భావన కలగడమే మోక్షము. అది ఎక్కడ కలగాల? భావన మనసులో కలగాల. కాబట్టి సాధన దేనికి? మనసుకి. మరి శరీరానికి ఎందుకు సాధన అంటే, శరీరం స్థిమితంగా ఉండడానికి. ఇది అనారోగ్యంతో ఉందనుకోండి శరీరం, అప్పుడు మనసుకు శరీరంతో సంబంధం ఉంది కాబట్టి మనసు కూడా అనారోగ్యంగా మారిపోతుంది. అంతే, ఇంకేం లేదు. ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దానికి యోగాది ప్రక్రియలు చెప్పారు. సరే, ఏదో కారణం చేత అవన్నీ చేయలేదు, అయిపోయింది, ఇక మనకు మోక్షం లేదని నిరాశపడడానికి వీలు లేదు. మానసికమైనటువంటి సాధన చేస్తూ రావాలి. అందువల్ల సాధనకు వయసుతో నిమిత్తం లేదు, లింగ భేదం లేదు, వర్ణ భేదం లేదు, వర్గ భేదం లేదు. సాధనకు ముముక్షుత్వం ఒకటే కారణం. నాకు మోక్షం కావాలి అనేటువంటి ప్రగాఢమైన జిజ్ఞాస ఉండాలా. అది ఉన్నప్పుడు ఆ శరీరంతో సంబంధం లేకుండా సాధనలో ప్రారంభమవుతాయి. అంతేనా? కన్క్లూజన్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు.